నమస్కారం. డాక్టర్ స్టాక్ గైనకాలజీ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలలో సంతాన సాఫల్యతకు అండం విడుదల ముఖ్యం. కానీ కొందరు స్త్రీలలో అండం విడుదల కాకపోవడానికి గల ముఖ్య కారణాలేమిటి, విడుదల కావడానికి మనకి అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలేమిటి, ఇవన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సవితా విజయ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ నార్మల్గా గర్భధారణ జరిగే ప్రాసెస్లో ఈ అండం పాత్ర ఎలా ఉంటుందండి? అండం పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకి ఒక బిడ్డ తయారవ్వాలి అంటే స్త్రీ నుండి అండం రావాలి, పురుషుడి నుండి వీర్యకణం రావాలి. ఈ రెండు కలిసినప్పుడు ఫలదీకరణ అనేది జరుగుతుంది. అంటే స్త్రీ యొక్క అండంలో ఒక సగం క్రోమోజోములు ఉంటాయి, పురుషుడి యొక్క వీర్యకణంలో ఒక సగం క్రోమోజోములు ఉంటాయి. ఈ రెండు కలిసినప్పుడు మొత్తం ఒక ఇండివిజువల్కి కావాల్సిన పూర్తి క్రోమోజోములు వస్తాయన్నమాట. దీన్ని ఫలదీకరణ అని అంటారు. ఫలదీకరణ జరిగిన తర్వాత ఇది తిరిగి ఫెలోపియన్ ట్యూబ్లో నుండి గర్భాశయంలోకి ప్రవేశించటం, ఎంబ్రియో లేదా పిండం, తర్వాత అక్కడ గర్భాశయం లోపల తుక్కుని పెరగటం, ఇవన్నీ తర్వాత. అత్యంత ముఖ్యమైనవి స్త్రీ నుండి అండోత్పత్తి జరగటం, పురుషుడి నుండి వీర్యకణం తయారు కావటం, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అంటే ఈ అండోత్పత్తి జరిగే విధానం ఎలా ఉంటుందండి? అండోత్పత్తి అనేది ఏమిటంటే మామూలుగా ఇప్పుడు ప్రతి స్త్రీలో కూడా పుట్టినప్పుడు అంటే తల్లి గర్భంలో తను పెరుగుతూ ఉన్నప్పుడు ఆడపిల్లగా తన యొక్క అండాశయాల్లో ఎన్నైతే అండాలు ఉన్నాయో అదే సంఖ్య ఉంటుంది జీవితాంతం. అంటే పుట్టిన తరువాత కొత్తగా అండాలు తయారు కావటం అనేది స్త్రీలో జరగదు. అంటే పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి తరచుగా జరుగుతూనే ఉంటుంది, అది కంటిన్యూయింగ్ ప్రాసెస్. అయితే స్త్రీలలో మాత్రం అండాలనేవి, అంటే అండాల యొక్క నిల్వ అనండి, ఈ అండాలనేవి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మామూలుగా 20 వారాల శిశువుగా, అంటే 5వ నెల తల్లి గర్భంలో ఉన్నప్పుడు దాదాపు 70 లక్షల అండాలు ఉంటాయి ఓవరీస్లో. అయితే ఇవి రాను రాను తగ్గుతూ వస్తాయి సంఖ్య. పుట్టేటప్పటికి దాదాపు 20 లక్షల అండాలు మాత్రమే ఉంటాయి ఆడపిల్ల పుట్టినప్పుడు ఆమె ఓవరీస్లో అన్నమాట. అయితే పుష్పవతి అయ్యే సమయానికి ఇవి ఇంకా తగ్గిపోతాయి, 3 నుండి 4 లక్షలు మాత్రమే ఉంటాయి. అంటే ఇవన్నీ ఏమైపోతున్నాయని మీకు సందేహం రావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ఆఫ్ ఎట్రీసియా, అంటే కరిగిపోవటం లేదా నశించిపోవటం. అంటే కొన్ని ప్రతి నెల కొన్ని అలా తరిగిపోతూనే ఉంటాయన్నమాట. అంటే పుష్పవతి అయ్యే సమయానికి ఏమవుతుందంటే ఒక 10-15 ఫాలికల్స్ అవి ఎంచుకోబడతాయి. దీన్ని రిక్రూట్మెంట్ అంటారు. అంటే ఏ యొక్క అండం ఇది పెద్దదయ్యి ఈ నెల ఇది బయటకు వస్తుంది అన్న దాని కొరకు దాదాపు 10-15 పెరుగుతూ వస్తాయి. వాటిలో నుండి ఒకటి మాత్రం డామినెంట్, అంటే అది ముఖ్యమైనది ఉంటుంది, అది మాత్రం ఎక్కువగా పెరుగుతుంది. దాని నుండి అండోత్పత్తి ఆ నెలలో జరుగుతుంది అనమాట. అంటే మిగతా ఫాలికల్స్ అన్నీ కొంతవరకు పెరిగి తర్వాత అవి క్షీణించిపోతాయి అన్నమాట. సో ఈ ఫాలిక్యులర్ ఎట్రీసియా అనేది జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. అంటే మనం చెప్పుకోవాలంటే మామూలుగా స్త్రీ యొక్క పునరుత్పత్తి వయసులో, అంటే మీరు 13 పెద్ద మనిషి అయినప్పటి నుండి 12-13 ఏళ్ళ వయసు నుండి మెనోపాస్ వచ్చే వరకు, అంటే దాదాపు 50 సంవత్సరాల వయసు వరకు మనకి లెక్క చూసుకుంటే ఈ అండోత్పత్తి కొరకు 400 నుండి 500 అండాలు మాత్రమే ఖర్చు అవుతాయి. మిగతావన్నీ కూడా అవి గ్రాడ్యువల్గా కరిగిపోతాయి అన్నమాట. సో ఈ అండాలు తయారు కావటం, మరి ఇవి ఏ రకంగా ఎంచుకోబడతాయి, అండం ఎలా విడుదలవుతుంది అనేది ఈ రకంగా జరుగుతుంది. తర్వాత అండం విడుదల కావాలి అంటే మామూలుగా ఈ ఒక శరీరంలో ఒక యాక్సిస్ అనేది ఉంటుంది, ఒక చక్రం వంటిది. దాన్ని మెదడులోని హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథుల నుండి ఈ అండాశయాల్ని ప్రేరేపితం చేసే హార్మోన్లు విడుదలవుతాయి. అక్కడి నుండి ఆ హార్మోన్లు GnRH ఎనలాగ్ అంటారు. తర్వాత పిట్యూటరీ గ్రంథి నుంచి FSH, LH అనే హార్మోన్స్ వస్తాయి. ఇవి అండాశయాల మీద పనిచేసి అండోత్పత్తికి తోడ్పడతాయి. తిరిగి అండం నుండి విడుదలయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లు ఏంటంటే తిరిగి వెనక్కి వెళ్ళి హైపోథాలమస్ పిట్యూటరీ మీద పనిచేస్తాయి. మొత్తం ఇది ఒక చక్రంలాగా, స్త్రీ యొక్క పునరుత్పత్తి వయసు మొత్తంలో ఇది ఇలా చక్రంలాగా నడుస్తూనే ఉంటుందన్నమాట. చక్ర భ్రమణంలాగా తిరుగుతూనే ఉంటుంది. అంటే ఈ అండోత్పత్తి అనేది అందరి స్త్రీలలో ఒకేలా ఉంటుందండి? ఇప్పుడు ఈ అండాల నిల్వ అనే దాన్ని బట్టి ఉంటుంది అండోత్పత్తి అనేది. మామూలుగా పునరుత్పత్తి వయసులో మెనార్కీ నుండి మెనోపాస్ వయసు వరకు జరగాలి. అయితే మొట్టమొదట దాదాపు ఒక పుష్పవతి అయిన మొదటి సంవత్సరం వరకు, తర్వాత మెనోపాస్కి ముందు కొన్ని సంవత్సరాల ముందుగా కూడా, చిన్నప్పుడేమో
హార్మోన్లు ఇంకా సక్రమంగా పని చేయకపోవటం వలన అవి వాటి పనితీరు నేర్చుకుంటూ ఉండటం వలన మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు అండం విడుదల కాకపోవచ్చు పుష్పవతి అయిన తర్వాత. అలాగే మెనోపాస్కి ముందు కొన్ని సంవత్సరాలు ఏంటి, దాదాపుగా ఒక 5 నుండి 10 సంవత్సరాలు ముందుగా ఏమవుతుందంటే ఈ అండాల నిల్వ తగ్గిపోతూ ఉండటంతో హార్మోన్ల స్థాయి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని అండోత్పత్తి మామూలుగా 20-30 సంవత్సరాల వయసు మధ్యలో టంచన్గా కరెక్ట్గా ప్రతి నెల అండం విడుదల కావాలి స్త్రీ యొక్క ఆరోగ్యం కనుక బాగుంటే. కానీ మెనోపాస్ ముందు 40 నుండి 30 నుండి ఇది కొంచెం తేడా వస్తుంది. ఇంకా దాదాపు 40కి వచ్చేటప్పటికి దాదాపుగా అండం విడుదల అనేది జరగదన్నమాట. స్త్రీలందరిలో కూడా ఇది ఒకేలా ఉన్నప్పుడు ఈ సంతానలేమి సమస్య కొందరు స్త్రీలలో ఎందుకు వస్తుందండి? అంటే సంతానలేమికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రత్యేకంగా అండోత్పత్తి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఈ ఓవ్యులేషన్ అనేది కొంతమంది స్త్రీలలో జరగదు, పూర్తిగానైనా జరగదు, ఎనోవ్యులేషన్ అంటారు. లేదా జరుగుతూ ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి, లేదా అండం సరిగ్గా బలంగా తయారవకుండా సరైన సైజుకి రాకుండానే ఎగ్ రిలీజ్ అవటం జరుగుతుంది, డిసోవ్యులేషన్ అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో గర్భధారణకి పరిస్థితులు అనుకూలంగా ఉండవన్నమాట. ఇది ఎందుకు జరగదంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఇప్పుడు ఈ హార్మోన్లు అనేవి బ్రెయిన్లో హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథుల నుంచి వస్తాయి. అక్కడ నుండి మొదలన్నమాట. అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2 భాగాలుగా విభజించారు అండోత్పత్తి జరగని స్త్రీలని, 2 గ్రూపులుగా. మొదటి గ్రూప్లో ఏమిటంటే వీరికి అండాల నిల్వ సరిగ్గానే ఉంటుంది, కానీ హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథుల నుండి హార్మోన్లు సరిగ్గా విడుదల కాకపోవటం వలన అవి అండాశయాల్ని ప్రేరేపితం చేయలేవు అండం విడుదల చేయటానికి. అందుకని ఆ హార్మోన్ల లోపం అన్నమాట. ఇకపోతే రెండవ రకం ఏంటంటే హైపోథాలమస్ పిట్యూటరీ వాటి నుండి వచ్చే హార్మోన్స్ అన్నీ చక్కగానే పనిచేస్తాయి, అయితే అండాశయాలు ఆ హార్మోన్లకి స్పందించటం లేదు, అందుకని అండోత్పత్తి జరగదన్నమాట. దీన్ని WHO గ్రూప్ 2 అని అంటారు. మనకి ముఖ్యంగా కనపడేది ఈ 2వ రకం గ్రూపు. ఈ 2వ రకంలో మనకి ముఖ్యంగా చెప్పుకోదగింది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా PCOS అనే వ్యాధి. ఈ PCOS ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక 5-6 హార్మోన్లలో తేడా ఉండటం, దానివల్ల అండోత్పత్తి జరగకపోవటం, దానితోటి ఓవేరియన్ స్టీరాయిడోజెన్సిస్ అంటే అండాశయం నుండి తయారయ్యే హార్మోన్లు, పిట్యూటరీ నుండి తయారయ్యే హార్మోన్లు వీటిల్లో తేడాలు రావటం, దాంతో పురుష హార్మోన్లు ఎక్కువ కావటం, నెల అండం విడుదల కాకపోవటం అనేది జరుగుతుంది. ఇది అత్యంత సాధారణమైన సమస్య. ఎక్కువగా మనం ఇన్ఫర్టిలిటీ, ఎనోవ్యులేషన్, అండం విడుదల కాకపోవటం మూలన సంతానం కలగట్లేదు అన్న వాళ్ళల్లో ముఖ్యంగా మనం చూసేది PCO సమస్య. తర్వాత ఇంకా కొన్ని శరీరంలో మిగతా హార్మోన్లకు కూడా దీంట్లో ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకి థైరాయిడ్ హార్మోన్ లోపం ఉన్నా ఎక్కువ పనిచేసిన, మరి లేదా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పిట్యూటరీ నుండి అది ఎక్కువగా స్రవించిన తక్కువగా స్రవించిన, వీటిలో తేడాలు వస్తే కూడా మనకి అండం విడుదల కాకపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఓవేరియన్ రిజర్వ్ అంటారు, అంటే అండాల నిల్వ అనేది అందరి స్త్రీలలో ఒకేలా ఉంటుందా? ఉండదు. ఈ మధ్య దీనికి చాలా ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే స్త్రీలు వాళ్ళ చదువులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, మరి సంతానం కలిగే లోపల వాళ్ళు జీవితంలో వాళ్ళు ఒక దశకి చేరుకోవాలి, వారికి ఒక ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఉండాలి అన్న ఆలోచనలతో ఎప్పుడైతే పెళ్ళైన వెంటనే పూర్వకాలంలాగా 20 ఏళ్ళకి 16-18 ఏళ్ళకి పెళ్ళి అయిపోవటం, 20 ఏళ్ళకల్లా పిల్లలు పుట్టడం, 22-23 కల్లా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోవటం ఇలా జరిగేది పూర్వం. అందుకని ఈ అండాల నిల్వ అనే సమస్య అసలు వచ్చేది కాదు. అయితే ఇప్పుడు రాను ప్రపంచం మొత్తం మీద మనకి భారతదేశంలో కూడా రాను సంతానోత్పత్తి వయసు వెనక్కి వెళ్తూ ఉంది. ఎందుకంటే స్త్రీలు వాళ్ళు మనం ఇప్పుడు చెప్పుకున్న కారణాలు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకి అత్యుత్తమమైన జీవితం అందించాలని అనుకుంటున్నారు, అందులో కూడా తప్పు లేదు. అయితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి శరీరంలో తేడాలు వస్తాయి. ఈ బయలాజికల్ క్లాక్ అనేది అది అలా నడుస్తూనే ఉంటుంది. అందుకని ఈ వయసుతో వచ్చే మార్పుల్ని మనం ఆపలేం. ఈ అండాల నిలవ అనేది కూడా ప్రతి వాళ్ళలో ఒకే మాదిరిగా ఉండదు. ఇప్పుడు కొంతమందికి మెనోపాస్ ముందుగా వచ్చేస్తుంది, అంటే అసలు 40 కంటే ముందుగానే కొంతమందికి మెనోపాస్ వస్తుంది, దీన్ని ప్రిమెచ్యూర్ మెనోపాస్ అంటాం. కొంతమందికి చాలా ఆలస్యంగా 55 ఏళ్ళు వచ్చినా ఇంకా వస్తూనే ఉన్నాయండి, మాకు భవిష్యత్తులో అవుతూనే ఉన్నాయి, ఏమన్నా ప్రమాదమా అని వస్తారు. అంటే ఈ రకమైన తేడాలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే వాళ్ళు పుట్టేటప్పటికి ఈ అండాలు సంఖ్య ఫలానా ఇంత ఉంటుందని చెప్పుకున్నాం. కొంతమందిలో ఎక్కువ ఉండొచ్చు, కొంతమందిలో తక్కువ ఉండొచ్చు. తక్కువగా ఉన్న వాళ్ళకి అవి ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి
ఆ అండాల సంఖ్య ఎప్పుడైతే 1000 కంటే తగ్గిపోయిందో అప్పటికి మెనోపాస్ దశ మొదలవుతుందన్నమాట. ఇంకా ఓవ్యులేషన్ జరగదు, వయసులు కావటం కూడా జరగదు. సో అందుకని కొంతమందిలో తక్కువ సంఖ్యతో పుట్టిన వాళ్ళకి చాలా తొందరగా పోతాయి. కొంతమందికి మెనార్కీ వచ్చిన ఏడాది 2 ఏళ్లలో వయసులు ఆగిపోతాయి, కొంతమందికి 20కి, కొంతమందికి 30కి, ఆ రకంగా అనమాట. కానీ సహజంగా ఏంటంటే మామూలుగా అంతా నార్మల్గా సహజంగా ఉన్నప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఈ నిల్వ తగ్గిపోవటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఈ నిల్వ తగ్గిపోయిందో మనకి శరీరంలో కావాల్సిన హార్మోన్లు ఉత్పత్తి కావు. అందుకని కొంచెం ప్రతి నెల అండం విడుదల కావడం అనేది జరగకపోవచ్చు. తర్వాత హార్మోన్లు తక్కువ కావడంతో ఇంకా త్వరగా మెనోపాస్ అనేది రావచ్చు. దాంతో ప్రెగ్నెన్సీ రావటం కూడా కష్టమైపోతుంది. అందుకని ఇటువంటి స్త్రీలు ఎవరికైతే అండాల నిల్వ తక్కువ ఉందో అటువంటి వారు ఇంకా గర్భిణీ ఇప్పుడప్పుడే వద్దు, ఇంకా కొన్నాళ్ళు ఆగుదాం, కొన్ని సంవత్సరాలు అని అనుకుంటే ఏమవుతుందంటే ఈ లోపల వారికి ఉన్న అండాల నిల్వంతా అయిపోతే ఇంకా వారికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. ఇంకా గర్భధారణ జరగాలి అంటే వేరే దాత నుండి అండం గ్రహించి దానిని భర్త యొక్క స్పర్మ్తో ఫెర్టిలైజ్ చేసి డోనర్ ఎగ్ అంటారు, అటువంటి చికిత్స చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకని ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది ఈ కాలంలో చాలా 30 సంవత్సరాలు దాటిన తర్వాత ముఖ్యంగా చూడవలసి వస్తుంది. అంటే కొన్ని పెద్ద కార్పొరేట్ సంస్థలు వారి ఉద్యోగినులని ఎంకరేజ్ చేయటం కొరకు, పని ఎక్కువ చేయటానికి వాళ్ళు అంటే మీ ఎగ్స్ ఇప్పుడు తీసి వీటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసి తర్వాత కనొచ్చు, ఆ ఎగ్స్ని వాడుకోవచ్చు ఫ్రీజ్ చేసి పెట్టి అని కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నారనమాట. ఆ ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది.